అందరికీ నమస్కారం అండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోను పూర్తి వరకు చూసి లైక్ చేసి షేర్ చేయండి. పివి నరసింహారావు 17 భాషలు నేర్చుకున్న విషయం నిజమే. ఇది ఒక సాధారణమైన సాధన. ఆయన భాషా పరిజ్ఞానాన్ని అందుకుంటున్న సందర్భాన్ని పరిశీలిస్తే కొన్ని కీలక అంశాలు మనం చూస్తాం. ఆయన లాంటి వ్యక్తులు మానసిక దృఢత్వం, ఉత్సాహం, అధ్యయనం చేసే తపనతో భాషలు నేర్చుకున్నాడు. ఆయనకు భాషలు నేర్చుకోవడంలో ఒక ఆసక్తి ఉండేది. ఇది అభ్యాసంలో సహాయపడింది. అనేక భాషలను నేర్చుకోవటం ఒక నిరంతర పరిశ్రమగా మారింది. ఆయన నిరంతరం చదివారు, వింటూ, మాట్లాడుతూ భాషా సామర్థ్యాన్ని పెంచుకున్నారు. చదవడం, విన్న వచనాలను, ఆలోచనలను అన్వయించుకోవటం ఇలాంటి వ్యక్తుల సాధనలో ముఖ్యంగా ఉంటాయి. పివి నరసింహారావు అప్పుడు భాషలలో ప్రావీణ్యం సొంతం చేసుకునేందుకు ప్రత్యేకంగా ప్రయత్నించారు. ఆయన స్వాభావికంగా మేధస్సు, భావి విజ్ఞానం ఉన్న వ్యక్తిగా చెప్తారు. మనం ఈ రోజుల్లో ఎక్కువగా ఆన్లైన్ వనరులపై ఆధారపడి నిర్దిష్టత లేకుండా 3 భాషలు నేర్చుకోవడంలో కష్టపడుతున్నాం. పాతకాలంలో భాషలు నేర్చుకోవడమే, అనేక భాషలతో సంబంధం పెట్టుకోవడమే సాధారణంగా ఎక్కువగా ప్రాక్టీస్, రిమైండర్లు, టెన్సెస్, సంస్కృతులు, వినోదాలు పెరిగినప్పటికీ సాధ్యం కావటమే కష్టం. పివి నరసింహారావు 17 భాషలు నేర్చుకున్న విధానం గురించి మరింత వివరంగా చెప్పుకోవాలంటే ఆయన భాష నేర్చుకునే ప్రక్రియలో కొన్ని ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. ఆయన భాషలను నేర్చుకోవటం కేవలం సాధన మాత్రమే కాకుండా ఒక దార్శనిక దృక్పథంగా చూశారు. భాషను ఒక సామాజిక, సాంస్కృతిక పరికరంగా తీసుకొని ప్రజలతో కనెక్ట్ అవ్వటానికి, వారి మనోభావాలు, ఆలోచనలు, చరిత్ర తెలుసుకోవడానికి ఉపయోగించుకున్నారు. ఈ దృష్టి ఆయనకు భాషల్ని సాధన చేసేటప్పుడు ఎంతో ఉపయోగపడింది. అప్పట్లో ఆధునిక టెక్నాలజీ లేకపోయినా ఆయన చాలా బాగా ప్రామాణిక గ్రంథాలు, పుస్తకాలు, వార్తా సంచికలు, శాస్త్రీయ వ్రాతలు, పాత భాషలపై అధ్యయనం చేశారు. దీనివల్ల భాషలు నేర్చుకోవడం ఒక సాధనంలా మారింది. భాష నేర్చుకునే క్రమంలో అత్యంత ముఖ్యమైన అంశం అనేది ప్రాక్టీస్. ఇతరులతో మాట్లాడే అవకాశం. దేశ విదేశాల నుండి వచ్చిన వ్యక్తులతో నేరుగా సంభాషణ చేయటం ద్వారా ఆయన ఈ భాషలను సరళంగా అవలంబించుకున్నాడు. ఇది భాష నేర్చుకునే ఒక ముఖ్యమైన పద్ధతి. ఆయన విదేశీ భాషలపై ఒక విశేషమైన ఆసక్తి కలిగి ఉండటంతో పాటు ఆయన ప్రభుత్వ పనుల్లో విదేశీ భాషలను ఉపయోగించి అత్యుత్తమ డిప్లొమసీని నిర్వహించారు. ఇది భాషలు నేర్చుకోవడంలో ఒక ప్రాక్టికల్ ప్రయోజనం. ఆయన అనేక భాషల్లో సాహిత్యం చదివారు. తద్వారా ఆ భాషలను సంబంధించిన సాంస్కృతిక, సామాజిక, భాషా చరిత్రలను అర్థం చేసుకోవడానికి ఒక అవకాశాన్ని ఏర్పరచుకున్నారు. భాషను సులభంగా నేర్చుకోవడానికి మానసిక శక్తి లభిస్తుంది. అనేక సార్లు బాగా ప్రేరణ పొందిన, మంచి సామర్థ్యం ఉన్న వ్యక్తులు భాషలను నేర్చుకోవడంలో ఎంతో సులభతను అనుభవిస్తారు. ఆయన మేధస్సు, మానసిక దృఢత్వం, సరళమైన అభ్యాసం ద్వారా ఈ భాషలను బాగా నేర్చుకున్నారని చెప్తారు. ఈ విధంగా పివి నరసింహారావు భాషలను నేర్చుకోవడానికి ఒక జీవన విధిగా తీసుకున్నారు. కేవలం ఒక సాధనంగానే కాకుండా మనం ఈ రోజుల్లో టెక్నాలజీకి దగ్గరగా ఉండి భాషలను కేవలం ఆన్లైన్ కోర్సులు, వీడియో లెక్చర్లు, వివిధ టూల్స్ ఉపయోగించి నేర్చుకోవచ్చు. కానీ మానవ అనుభవం, ఆలోచన, సాధనలోనూ సామర్థ్యం పెంచడం చాలా ముఖ్యం.